హలో అండి, నమస్తే. ఈరోజు కాకరకాయల ఫ్రై చూద్దాము. ముందుగా కాకరకాయలు ఈ సైజులో కట్ చేసి నీట్గా కడిగి పక్కన ఉంచాలి. సాల్ట్ వేసి కడగాలి, చేదు లేకుండా పోతాయి సాల్ట్ వేసి కడిగితే. పసుపు సాల్ట్ రెండు వేసి నీట్గా కడిగి పక్కన ఉంచండి. ఇలా వేపుడు చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది, అందరూ తినవచ్చు. నీట్గా కడిగేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఈ సైజు కోసుకోండి. కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఇలా కాకరకాయలన్నీ వేసి ఎర్రగా వేయించాలి. ½ కేజీ తీసుకున్నామండి కాకరకాయలు. ఇవి ఏగేలోపు 2 స్పూన్ల కారము, ఒక వెల్లుల్లి రోట్లో వేసి, కొబ్బరి పొడి 3 స్పూన్లు వేసి బాగా దంచి పక్కన ఉంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం కూడా వేసి వేయించుకోవాలి. సెకండ్ టైం కూడా అన్నీ ఇలానే వేయించి, ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారం పొడి వేయాలి. వేసి బాగా కలపాలండి. ఇలా కారం తయారు చేసి పెట్టాం కదా మనము, వెల్లుల్లి, కారం, కొబ్బరి పొడి ఇది వేసి బాగా ఒక 3 మినిట్స్ అలా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 3 మినిట్స్ ఉండిచ్చేసి అంతేనండి, కాకరకాయ వేపుడు. మిగిలిన పొడి కూడా వేసేయాలి. కాకరకాయ వేపుడు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ తప్పగా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పప్పుచారులోకి సూపర్గా ఉంటుందండి ఇది. పప్పుచారు చేసి ఇలా తినండి. పప్పుచారు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.